హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరాతి బ్లాగ్స్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫన్ బ్లాగ్ తో అయితే నేను మీ అందరి ముందుకి వచ్చేసాను. సో ఈ మధ్యన్ని కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని ఫెస్టివల్స్, సో ఆ టైప్ ఆఫ్ థీమ్ బ్లాగ్స్ అయితే మీ అందరి ముందుకు వచ్చాను. బట్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నా కజిన్స్ తో అయితే నేను మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అయితే వచ్చేసాను. సో తమ్నెయిల్ చూసి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఈసారి మేము ఒక డిఫరెంట్ ఛాలెంజ్ చేయబోతున్నాం. అది ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయలేదు. సో నవరసాల ఛాలెంజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు మేమైతే ఛాలెంజ్ చేస్తున్నాం. సో మా కజిన్స్ అందరూ నుంచొని హాస్యం, కరుణ, భయానకం, రౌద్రం ఏవైతే ఉంటాయో ఎక్స్ప్రెషన్స్ అన్ని ఆ నవరసాలు కూడా మేము ఇప్పుడు చేయాలన్నమాట. సో అవి ఎలా చేస్తారు ఏంటి? నేను ఆల్రెడీ డ్రామా జూనియర్స్ లో యాక్ట్ చేసేటప్పుడు నాకు ఫస్ట్ ఆడిషన్ కి నవరసాలే తీసుకున్నారు హైదరాబాద్ లో స్టేజ్ మీద. అది ఇచ్చిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత నేను 200+ ఆడిషన్స్ కి తిరుగుంటాను. ఎక్కడికి వెళ్ళినా సరే నవరసాల యాక్టే చేసేదాన్ని అనమాట. సో నాకు ఆల్రెడీ అది తెలుసు, అది ఒకటి ఉంది. బట్ మన వాళ్ళందరూ తెలిసిందే కదా, నార్మల్ ఎక్స్ప్రెషన్సే వాళ్ళకి పలకవు. అలాంటిది ఈ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ ఫేసెస్ లో ఎలా ఉంటాయన్నది చూస్తే మీకు చాలా ఫన్ వస్తుంది. ఇది మా ప్రామిస్ అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వ్లాగ్ చేస్తున్నాము అంటే నవరసాలని ఏదో వెక్కిరిస్తున్నట్టు, తక్కువ చేస్తున్నట్టు, అగితాలు చేస్తున్నట్టు కాదు. ఆ ఆర్ట్స్ మీద మా అందరికీ కూడా సాంప్రదాయం, రెస్పెక్ట్ అన్ని ఉన్నాయి. బట్ జస్ట్ ఫర్ ఫన్. మన సబ్స్క్రైబర్స్ కి తెలుసు మేము ఎంటర్టైన్ చేయడానికి ఏ వేలో చేస్తామని చెప్పేసి. సో అంతే తప్ప ఎవరు పర్సనల్ గా తీసుకోకూడదని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మా కజిన్స్ అందరితో నేను మీ అందరి ముందుకి వచ్చేసాను. సో ఇప్పుడు ఇంకా లాగ్ లేకుండా మనం నవరసాలని స్టార్ట్ చేసేద్దాం. సో దీస్ ద రిఫరెన్స్ పిక్చర్స్ ఆఫ్ నవరసాలు. చూసారు కదా, ఇక్కడ టోటల్ నవరసాలు అంటే తెలిసిందే కదా, నవ అంటే 9. అంటే ఇప్పుడు మనం 9 ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని మన ఆడియన్స్ కి మనం చాలా బాగా చేసి చూపించాలి. అఫ్ కోర్స్ మీరు అంతా కంపు చేస్తారు నాకు తెలుసు, బట్ దానివల్లే వాళ్ళకి నవ్వు కూడా వస్తుంది. సో గాయ్స్, ఇప్పుడు ఈ నవరసాలను అయితే మేము ఛాలెంజ్ చేయబోతున్నాము. సో రూల్స్ ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్న ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ 9 కూడా మనం ఒకటి తర్వాత ఒకటి మన ఆడియన్స్ కి చేసి చూపించాలి. అండ్ ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా 1 minute మనం క్యారీ చేయాలి. ఓకేనా? 1 minute నేను టైమర్ కూడా పెడతాను. ఒక నిమిషమా చెప్పదు గైస్, ఎందుకంటే ఆవిడ కొంచెం డ్రామా జూనియర్స్ ఇవన్నీ చేసింది కాబట్టి కొంచెం ఎవరు చేయలేదు అయితే పక్కా. కానీ ఆర్తికన్నా పావన్ ఇంకా బాగా చేస్తుంది గైస్. ఇంకా లాగ్ లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మేము ఏం చేయబోతున్నాం అంటే శృంగారం అన్నమాట. అంటే రొమాంటిక్ లుక్స్ తెలిసిందే కదా, సిగ్గుపడుతున్నట్టు, ఎవరికైనా సైట్ కొడుతున్నట్టు. మూవీస్ లో మనకి ఎలాగైతే హీరోస్ హీరోయిన్స్ ని రొమాంటిక్ గా చూస్తారో ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అయితే మనం ఇప్పుడు ఇవ్వాలి, సిగ్గుపడుతున్నట్టు. ఓకేనా? 1 minute టైమర్ కూడా పెట్టాను. ఫస్ట్ అందరూ టర్న్ బ్యాక్ నుంచి ఇప్పుడు మీ అందరికి మేము మంచిగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ తిరుగుతాం. రెడీ, టైమర్ స్టార్ట్స్ నౌ. యాక్షన్. బావా ఒకసారి రావా, మొక్కి కదా అని పీకేస్తే. సో గాయ్స్, ఫస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అయితే కొంతమంది ఓకే, కొంతమంది అలా వచ్చింది. ఎందుకంటే అవి మా ఎవరికి అంతగా తెలియదు కాబట్టి అంత పర్ఫెక్ట్ గా రాకపోయి ఉండొచ్చు. సో నౌ సెకండ్ రసం ఈజ్ హాస్యం. నవ్వుతూనే ఉండాలి. 1 minute మీరు మాట్లాడిన, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన, ఏదైనా సరే నవ్వుతూనే ఉండాలి. సో టర్న్ బ్యాక్. రెడీ, టైమర్ స్టార్ట్స్ నౌ. యాక్షన్. ఇప్పుడు డైలాగ్ చెప్పండి. ఇంకోసారి అమ్మాయిలు ఆంటీలను తిరిగితే యాసిడ్ పోసేస్తాం. ఇది నా మాట. సో గైస్ 1 minute అయిపోయింది. బాబు నవ్వడం కూడా ఎంత కష్టంగా ఉంటుందని ఇప్పుడు అర్థమైంది. నెక్స్ట్ కరుణ. ఏ డైలాగ్ చెప్పినా ఏదైనా ఏడుస్తూనే చెప్పాలి. రెడీ, టర్న్ బ్యాక్. రెడీ, 1 2 3 స్టార్ట్. యాక్షన్. మా తాత చచ్చిపోయాడు. నీ
అమ్మ కాదురా నా అమ్మ మసకొల్ల. అరే ఆ పిల్ల నాదిరా. బాబా అయిపోయింది. టైమర్ ఆఫ్. ఒక నానికి డైలాగ్ చెప్పలే ఫీల్ అవుతాడు. టైమర్ తో పర్లేదు చెప్పు. ఒక్కొక్కరిని కాల్ చేయక మరులంటలు మందు పనులు పంపించండి, బుద్ధికి పారేస్తాం. ఇదిగో చాక్లెట్ కొని ఇచ్చారు. సో గైస్ ఓకే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ రౌద్రం బయటికి రా. సో రౌద్రం ఫుల్ కోపం ఫైర్ మీద ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. కోపం డైలాగులు కోపంలో కాదు, రొమాంటిక్ డైలాగులు నవ్వుతున్న డైలాగులు కోపంలో చెప్తే ఆ కిక్కే వేరు. రెడీ టైమర్ స్టార్ట్స్ నౌ యాక్షన్. డైలాగ్ ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. డైలాగ్ డైలాగ్ చెప్పండి. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే వీడు. వాడిపోతే వీడు అడ్డంగా నరికేస్తా. సీరియస్ గా ఇప్పుడు పాట కూడా పాడండి. రెడీ గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఏమౌనా నీ పేరే తెలుస్తుంది. మనసా మనసా ఓ మనసా. అయిపోయింది టైమర్ ఇందాకే అయిపోయింది. మనం చూడలేదు. ఫిఫ్త్ ఎక్స్ప్రెషన్ భయానకం. రెడీ వెనక్కి తిరగండి. స్టార్ట్ నౌ యాక్షన్. చిన్న పిల్లయ్యా చెప్పండి డైలాగ్ చెప్పండి. యాదకొస్తుందన్నా వద్దులే అన్నా, ఇంటికి వెళ్ళిపోయి ప్లీజ్ అన్నా. సూర్యుడు బస్సు కాలేదండి. పుష్ప అంటే వైల్డ్ ఫైర్. ఈ కాలు నాదే ఈ కాలు నాదే నా కాలు మీద నా కాలు వేసుకున్నాను. అయిపోయింది గైస్, మనం టైమర్ నే పట్టించుకోవట్లేదు అసలు. సో గాయ్స్ ఇప్పుడైతే ఆరోజునా ఎస్ సిక్స్త్ గాయ్స్. ఫస్ట్ టైమర్ స్టార్ట్స్ నౌ పెట్టేద్దాం. టైమర్ స్టార్ట్స్ నౌ యాక్షన్. వీరం యాటిట్యూడ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే నర్సిగడు. శంకర్ భయ్యా హైదరాబాద్ లోకల్. రోడ్ మధ్య పక్కన వైజాగ్ కా లోకల్ క్యా హై? యాటిట్యూడ్ గా ఒక సాంగ్ పాడండి. ఓ రెండు ప్రేమ మేఘాలులో దూకాయి బాణలాగా మాయేది ప్రాణమా. టైమర్ అయిపోయింది. యాటిట్యూడ్ యాక్చువల్ గా ఎవరికి సరిగ్గా రాలేదు. ఇప్పుడు సెవెంత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నవరసాలలో. సో బీభత్సం అంటే ఓవర్ చేయాలి. సో ఈ ఎక్స్ప్రెషన్ చూసారు ఎలా ఉందో వద్దు అన్నట్టు. సో అలా చేయాలి. ఏమైనా పాట పాడినా డైలాగ్ చెప్పినా అలాగే చేయాలి. రెడీ టైమర్ స్టార్ట్స్ నౌ యాక్షన్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, కాకపోతే అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. మేకలలో కూడా అనుకోలేదే మనసు ఇస్తావని. ఫీల్ చేయట్లేదు సరిగ్గా. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అలాగో టైమర్ కూడా అయిపోయింది. బేబస్సం అంటే ఏంటి అలా చెయ్యాలి. మీరు మామూలుగానే చేస్తున్నారు. సో అందరూ టర్న్ బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ నవరసాల రసం వచ్చేసి అద్భుతం అన్నమాట. సో వండరింగ్, సర్ప్రైజింగ్, వావ్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో టైమర్ స్టార్ట్స్ నౌ యాక్షన్. Beautiful girl. Oh my God, let's get Beautiful voice.
అమ్మాయి చూడరా ఉండిపోయేలాగా తుమ్మిగా నా ముడముళ్ళలాగా అలా మళ్ళీ మళ్ళీ తలచేలా నచ్చావే చాలా చాలా అసలు ఈ పాట మీరు పాడాక నాకు ఒకటి అనిపించింది సూపర్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది పాట చూస్తుంటే. టర్న్ బ్యాక్ అందరూ. సో లాస్ట్ అండ్ ఫైనల్ నవరసాలలో 9వ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఇప్పుడు శాంతం, బాగా వినండి. అంటే చాలా కూల్ గా పీస్ గా ఉండాలి. ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఉండకూడదు. మాట్లాడినా, పాట పాడినా, డైలాగ్ చెప్పినా చాలా శాంతంగా కూల్ గా ఉండాలన్నమాట. సో టైమర్ పెట్టేస్తున్నాను. టైమర్ స్టార్ట్స్ నౌ. యాక్షన్. నవ్వు కూడా ఉండకూడదు, గట్టిగా మాట్లాడకూడదు అని చెప్పాలి. గాజులు అమ్ముకున్నాను guys. ఈ అమ్మాయి బాగా అమ్ముతుంది guys. కైనీలు గుట్టకాలు పొగాకు నమ్మ. అరే ఎక్స్ప్రెషన్ Guys, ఒకసారి దానికోసం. Guys, ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఒకసారి బయటకు వస్తాను. పావని ఎంత బాగా చెప్పిందంటే అమ్మాయి రోజు అమ్ముతుంది guys. అందుకే బాగా చెప్పింది. కైలు గట్టుకాలు తంబాకు ఇంకేంటి ఇప్పుడు వితౌట్ ఎక్స్ప్రెషన్ మనం ఒక సాంగ్ పాడదాం అన్నమాట. ఓకేనా? అరే నెత్తురుగు మరిగిన అగ్ని చింత వదిలిపెట్ట. ఓ పాట lyrics రా, మస్తు. ఎల్లుండు వెళ్తున్నా ఓం శాంతి. టౌన్కి చీరలు పంపించు ఇంటికి. శుద్ధ పూస. ఎలా ఉంది చూడండి దాని గురించి. బాధపడలేని జానకి జానకి 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు సందడే. సరే ఇప్పుడు డైలాగ్ చెప్తాము. ఇప్పుడు ఒక్కొక్కరు డైలాగ్ చెప్పండి. ఎండింగ్ శాంతంగా. ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పాడు. ఎండింగ్ లో ప్రభాస్ గారి డైలాగ్ ఒకటి చెప్దాం. పెద్ద పెద్ద గోడలు కట్టేది ఎందుకు? యువతలో అవతలకి వెళ్ళకూడదు. అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు పొడి మీద దాటి వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకు వచ్చాడు, ఆడి కొడుకు వచ్చాడని చెప్పు చెప్పు చాలు, అంతే, ఇంకేం చేయక. సో ఫైనల్ గా మనం 9 ఎక్స్ప్రెషన్స్ కూడా ఫినిష్ చేసేసాం నవరసాలు. సో ఇది కొంచెం అంటే వీళ్ళందరికీ తెలియదు, బట్ ఏదో ఫన్ కోసం ఏదో వచ్చి రానట్టు చేశారు. అండ్ నేను కూడా వీళ్ళతో పాటు కలిసి వచ్చిన ఎక్స్ప్రెషన్స్ కూడా మర్చిపోయాను గాయస్. నిజంగా నా నవరసాల పర్ఫార్మెన్స్ నాకు 10 years ఉండేటప్పుడు జీ తెలుగు డ్రామా జూనియర్స్ లో చాలా అంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ వచ్చింది. నాకు ఇప్పటికీ అది ఒక హైలైట్ అని పేరు తెప్పించిన పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మీ ఎవరి దగ్గర Zee5 ఉంటే డ్రామా జూనియర్ సీజన్ 3 అని కొట్టి ఫస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నా నవరసాలు చూస్తే మీ అందరికి చాలా మెస్మరైజింగ్ గా ఉంటది. అంత బాగా చేసి నేను వీళ్ళతో కలిసాక చూసారా, వీళ్ళ కలిసిపోయి నేను కూడా ఏదో చేస్తాను అంతే. నేను ఎక్కడికో వెళ్దాం అనుకుంటాను, వీళ్ళు నన్ను అల్లెవరు. పెట్రోల్ లేదు. గైస్ ఆ ఎపిసోడ్ చూస్తే మీ అందరికి కళ్ళు వెలిగేస్తాయి. ఎందుకంటే చెదిరిపోతాయి guys. సో ఈ నవరసాల ఛాలెంజ్ ఆ ఎపిసోడ్ అంత బాగా చేసింది guys. ఓకే, అది కూడా క్లాసికల్ డ్రెస్ తో. సో ఇప్పటికి నేను రాజ్ కుమార్ సార్ కి అండ్ జీ ప్లాట్ఫామ్ కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. దాని వల్ల ఇప్పుడు ఇంత మంచి ఎక్స్ప్రెషన్స్ అనేది ఇస్తూ ఇంకా బాగా గ్రో అవుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఈ నవరసాల ఛాలెంజ్ అయితే మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఎంటర్టైన్ అయితే మాత్రం తప్పకుండా లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట కూడా మళ్ళీ తొందరలోనే మీ అందరి ముందుకి ఇంకొక ఫన్నీ ఛాలెంజ్ తో ఇంకా మంచి మంచి డిఫరెంట్ వీడియోస్ తో మీ అందరి ముందుకి వచ్చేస్తాం చాలా తొందరగా. ఎందుకంటే మా అందరికి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సెమ్ ఉన్నాయి, మిడ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అందరు కాలేజెస్కి వెళ్ళిపోవాలి, అందుకే సరిగ్గా రాలేకపోతున్నారు. బట్ మళ్ళీ మీ అందరి ముందుకి మేము అందరం కలిపి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.